రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి కురిసిన అకాల వర్షం రైతులను నిండా ముంచింది. కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయింది. ఈదురుగాలులకు వరి, మొక్కజొన్న పంటలు నేల కొరిగాయి. చేతికందొచ్చిన మామిడి పంట సైతం నేలపాలైంది. ఆరుగాలం ఎండనక వాననక పడిన కష్టమంతా బుడిదలో పోసిన పన్నీరైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు కుదేలయ్యారు. నిజామాబాద్ జిల్లాలో ఈదురుగాలులతో కూడిన అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. కల్లాల్లో ఆరబోసిన పసుపు, ఎర్రజొన్న, జొన్న, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. దర్పల్లి, సిరికొండ మండలాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. ఈదురుగాలులకు మొక్కజొన్న, వరి పంటలు నేలకొరిగాయి. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలయ్యింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన మొక్కలు తడిసిపోయాయి. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలయ్యింది. కల్లాల్లో ఆరబెట్టిన పసుపు కొమ్ములు తడిసి ముద్దయ్యాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లి, లక్షటిపేట, హాజీపూర్ మండలాలలో రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. లక్షటిపేట మండలం ఇటిక్యాల గ్రామంలో 20 ఎకరాల మొక్కజొన్న పంట నేల కొరగడంతో రైతు వేదనకు గురయ్యాడు. చేతికొచ్చిన మామిడి పంట నేలపాలు కావడంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. అయితే రాత్రి అనుకోకుండా గాలి దుమారంతో పెద్ద ఎత్తున గాలి దుమారము, పిడుగులు, వర్షాలు, గాలితోని చేతికొచ్చిన పంటలన్నీ మొక్కజొన్న కానీ, జొన్న, నువ్వు పంటలు అన్ని దాదాపు నష్టం జరిగింది. నష్టం అంటే పెద్ద ఎత్తున అనుకోకుండా భారీ నష్టం జరిగింది. ఉడకబెట్టిన పసుపులు కూడా కల్లాల రేపెల్లుండి అమ్ముకోవడానికి రెడీ ఉన్న పసుపులు కూడా దాదాపు మొత్తం తడిసి ముద్దయిపోయినాయి. రాత్రి అకాల వర్షంతో పసుపు కానీ, మక్క పంట కానీ చాలా ఘోర పరిస్థితి ఉంది. కనకాపురం విలేజ్లో, కనకాపురం అని కాదు, నిర్మల్ నియోజకవర్గంలోనే చాలా ఘోరంగా ఉంది. పసుపును 9 నెలలు పండించి మేము అప్పుడేమో పసుపు అధిక వర్షాలతోటి చాలా రోగాలకు తట్టుకున్నాం. ఈరోజు చేతికొచ్చిన పంట అమ్ముకుంటామనే టైంలో ఉడకబెట్టి కష్టపడి అంత చేస్తే అనుకోకుండా ఈ వర్షంతో తడిసి ముద్దయింది. దీనికి ఏమైనా గవర్నమెంట్ స్పందించి ఏమైనా సాయం చేయగలరని ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నాం.